గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మరి ఈరోజు మా ఇంట్లో వేసవి కాలానికి సంబంధించి వేసవి కాలానికి సరిపోయేంత ఫుడ్ చేస్తుంది మా అమ్మ. మా ఒక్కరోజుగా అదే లేవమ్మా, ఏదో ఒకటి అన్నాను. ఓ నా తల్లి, ఇక పోతే ఎవరు పోతే ఓ కళ ఇది ఏమైంది కదా? ఓ కొడుక, నాకు చెప్పను కూడా చెప్పలేదు కదా. ఇక కేసీఆర్ శాతం బాగా వేస్తుంది ఫ్రెండ్స్. మేము నేను ఇప్పుడే చూసిన కదా వీడియోలో చూపి. అయ్యో తెలుసా, ఆయిల్మెంట్ నువ్వు ఇంట్లో ఉన్నాడు అడగలేదు, ఎక్కడో ఉన్నాడు అడిగారు ఫ్రెండ్స్. ఇంకో విషయం కదా, ఇంకో విషయం చెప్తా మీకు సస్పెన్స్. నాకు చెప్తే నేను ఆయిల్మెంట్ అద్దును కదా, చెప్పలేదు నువ్వు. ఫ్రెండ్స్ ఇంకో విషయం కేసీఆర్ క్షేత్రం ఇకపోతే ఇది చేస్తుంది సస్పెన్స్ తర్వాత చెప్తాను. ఏం చెప్తాను? ములక్కాయ ఆహా, ములక్కాయ టమాటా చూపి వద్ది. ఊరి మీద నీ మీద పడవా? కాలు సరిపోలేదా? అబ్బు, ములక్కాయ టమాటా అంట. ఎండాకాలం ములక్కాయ టమాటా చేస్తుంది. గ్యాస్ ఒక గుడ్ లక్ ఏందండి ఫ్రెండ్స్, గ్యాస్ ఇప్పుడే అయిపోయింది మాది. ఇప్పుడే అయిపోతే నేను ఇప్పుడే బుక్ చేస్తే మా ఇంటి ముంగలకు వచ్చింది గ్యాస్. పాపం బతిమాలాడి కాళ్ళు గడ్డం పట్టుకొని చేతులు ఊపితే చేతులు ముక్కు అన్ని పట్టుకున్నా, అన్నీ పట్టుకుంటూ ఇచ్చింది గ్యాస్. ఏం చేస్తాం మరి, తప్పదు, ఒక్కోసారి పట్టుకోవాలి అన్నీ. 1000 రూపాయలు ఫ్రెండ్స్ గ్యాసు. 1000 రూపాయలు గ్యాస్, 1000 రూపాయలు నూనె, గ్యాసు, పందార, ఉప్పు, టీ పొడి. అమ్మ ఇక బాధ్యతలు పడ్డాక అన్ని రేట్లు వెళ్తుంటే ఇక తిండి తగ్గించుకొని ఇక ఎరగబొడి సత్తా సంవత్సరాలు. ఇప్పుడు ఓ అయ్యా కొడుక కళ కూర చేస్తే ఇక ములక్కాయలు. ఫ్రెండ్స్ ఇంకో విషయం సస్పెన్స్ వెరైటీ ఏంటంటే, ఈ ములక్కాయలు మా తోటలో పండియే, మేము పండించినాయి ములక్కాయలు తెలుసా? అద్భుతం. పప్ప ఇది సాంబారా ఏంటి? ములక్కాయ టమాటా. మా కళ ములక్కాయలు ఆడి అది మా శాలలో మేము వేసిన ఫ్రెండ్స్ ములక్కాయ తోట. సస్పెన్స్ ఏంటంటే 20 తారీఖు ఏదో తారీఖు డేట్ చెప్పకూడదు, చెప్తే అందరూ వస్తేమో. 24వ తారీఖు కదా, 24వ తారీఖు మా శ్రీకళ వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట. ఓ నాయన, ఎంత ఆశ్చర్యం అంటే, శ్రీకళ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి, వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ కలిసి ఫేర్వెల్ పార్టీ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఒక ఊర్లో, అదే వాళ్ళ ఊర్లో కోలార పక్కన ఫేర్వెల్ పార్టీ చేస్తున్నారు. ఇక చూడు నాయన, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే శ్రీకళ నెంబర్ ఇదేనా అంటే నెంబర్ ఇచ్చిన. శ్రీకళ ఒక ఫోన్ ఉందిగా, ఈ మధ్య కొత్త ఫోన్ కొన్నాగా, ఇక ఆ నెంబర్ ఇచ్చిన వాళ్ళకి. ఇక ఎప్పుడు 2-3 నెలల నుంచే ఒక నెంబర్ ఇచ్చిన. ఆ నెంబర్ ఏం చేశారు వాళ్ళు, ఫేర్వెల్ పార్టీ అని చెప్పి ఆ మగవాళ్ళు ఒక గ్రూప్ యాడ్ చేసుకున్నారంట, ఆడవాళ్ళు ఒక గ్రూప్ యాడ్ చేసుకున్నారంట. ఇక ఆడవాళ్ళు అందరూ కలిసి ఒక గ్రూప్ యాడ్ చేశారు ఫ్రెండ్స్. ఏది మా నాన్నకు పాలు ఇస్తున్నామా? సరే ఓకే. హీరో ఏ వేసిన వాళ్ళు ఎదురు ఏంది ఇది? ఇంకెంతకాలం వేసుకుంటా టీషర్ట్లు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ ఓట్లు వచ్చిందాక వేసుకోవాలా? అయితే మా గ్రూప్ ఆడవాళ్ళ గ్రూప్ అని యాడ్ చేశారు. అందులో 35 మంది 40 మంది 30 మంది ఉన్నారు. ఇక చూసుకో నాయన, తెల్లవార్లు వీడియో కాళ్ళు. బాగున్నావనే, తిన్నావనే, ఏ సక్క వేసుకున్నావే, ఏం డ్రెస్ వేసుకున్నావే, ఏం కూర చేసిందే, మీ ఆయన ఏమన్నాడే, నీ కొడుకు ఏమన్నాడే, వాడు ఏమన్నాడే, వీడేమన్నాడు. 24 గంటలు నాకు నిద్రే పట్టట్లా. 20 అది వరకే మన పాలు అన్నం తినొద్దా? పాలు ఇస్తాను అందాక. చెప్పుగా మీ ఫ్రెండ్స్ గురించి. మా ఏమో మాట్లాడుతున్నప్పుడు నేనేం చేస్తానంటే, నాకు అలవాటే కదా, మాకు ఉంటాయి కదా ఫ్రెండ్స్. నేను కూడా గ్రూప్ కాల్స్లో ఎక్కువ మాట్లాడను. నేను మా గ్రూప్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఉప్పల బాలు, కొడంగల్ శేఖర్, బషీర్ మాస్టర్,
ఇదంతా మాకు గ్రూప్స్ ఉన్నాయి, కానీ మేము కూడా ఒకప్పుడు చేసుకున్నాం వీడియో కాల్ రోజు. ఇప్పుడు చేసుకోవట్లా. మా ఫ్రెండ్స్ వేరు, మా ఫ్రెండ్స్ వేరు. ఇప్పుడు మా ఏమ చేస్తుంది రోజు వాట్సాప్ కాల్, గ్రూప్ కాల్ రోజు నైటు చేస్తంటే నేను మా ఏమ ముఖం చూస్తుంటే మా ఏమ ముఖం వాళ్ళకి కలకలాడుతుంది. ఎందుకంటే చిన్నప్పుడు ఫ్రెండ్స్ కదా వాళ్ళంతా కూడా. ఫ్రెండ్స్ ఒకటి అన్నా ప్లస్ కలవక 20, 15, 16 సంవత్సరాలు అవుతుంది ఒకరికొకరు కలవక. ఎవరు 10 మంది ఫేస్ కూడా గుర్తులేవు అలాంటి అనమాట. అందుకే అయితే వీళ్ళంతా కూడా నీకెంతమంది కొడుకులే, నీకెంతమంది పిల్లగాళ్ళే, మీ ఆయన ఏం చేస్తుండే, మీ ఆయన ఏం చేస్తుండే, మీ ఇల్లు అంటే నీ ఫ్రెండ్స్ పెళ్ళికి పోతావు, నీ ఫ్రెండ్స్ బిడ్డల ఫంక్షన్లకు పోతావు, నువ్వు ఆడికైనా పోతావు కాబట్టి వాళ్ళందరూ ఎక్కడ ఉన్నా తెలిసిద్ది. మేము ఏ ఊర్లో ఎవరున్నారో కూడా తెలియదు మాకు. చూపుతున్నావు సాపిస్తున్నావు. అది ములక్కాయ టమాటా కూర అంట. మా శాల పండిన ములక్కాయలు టమాటా. వీడియో చూస్తారు ఇప్పుడు. అవునా? మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా? అవునా ఫ్రెండ్స్? శ్రీకళ ఫ్రెండ్స్ అంటే ఒక కామెంట్ చేయండి అబ్బా. నిజంగా ఫ్రెండ్స్ అవి వీడియో కనుక చూస్తే మాత్రం కామెంట్ చేయాలా, నేను శ్రీకళ ఫ్రెండ్నే అని. ఓకేనా? సాయంత్రం అడుగుతారు ములక్కాయ టమాటా కూర అయిపోయిందని. అవునా? ఏరో అవునానే కామెంట్ చేయనటవా? సరే చేయకపోతే మళ్ళీ చూస్తే చాలే. సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా? శ్రీకళ ఫ్రెండ్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు మా వీడియోలు వస్తాయి. అమ్మాయిలు మొత్తం 35, అబ్బాయిలు 40 మంది, మొత్తం 75. ఊరు దేవుడు. అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో వాళ్ళకి హై స్కూల్ లేదు, మా ఊరు వచ్చేవాళ్ళు. ఇంకా అంతకంటే ముందు ఇటు పక్కన రాజమండ్రి పెళ్ళికి పోయినా మీరు రీసెంట్ గా మొన్న, వాళ్ళు కూడా వచ్చేవాళ్ళంట. అప్పుడు 3 ఊర్ల జనం, 4 ఊర్ల జనం వచ్చేవాళ్ళు. కానీ ఎక్కడెక్కడ అన్ని హై స్కూల్ అయినాయి కాబట్టి ఇప్పుడు 75 మంది, 1000 రూపాయలు ఫ్రెండ్స్ ఫేర్వెల్ పార్టీకి ఖర్చు. మేము కూడా ఇస్తా, ఇవాళ రేపట కొడతా. మా ఫ్రెండ్స్ ఉన్నారు ఎందుకు దరిద్రం దారుణం నీ అమ్మ జీవితం. మా ఊరు వాళ్ళు 10th క్లాస్ వాళ్ళు ఉన్నారు, కానీ గ్రూప్ పెట్టారు, కానీ ఫేర్వెల్ పార్టీ చేద్దామంటే ఒక్కడ ముందుకు రా. అట్లా ఏం చేస్తాం? అమ్మాయిలకేమో పెద్ద పెద్దోళ్ళు అయిపోయారు, కోటీశ్వర్లు అయిపోయారు. మాట్లాడదామంటేనేమో ఆయన వాళ్ళంతా కోటీశ్వర్లు కారులో తిరుగుతున్నారు. ఏం మాట్లాడతాం? క్లాస్మేట్సే మా మొత్తానికైతే. కొంచెం మీ ఏరియా వేరు కదా, మీ ఏరియా కొంచెం సిటీ కోదాడకి ఖమ్మానికి మధ్యలో ఉంది కాబట్టి కొంచెం ఇంకా డెవలప్ కాకుండా బంధువులు అంటే బంధాలు ఫ్రెండ్స్ వాల్యూ ఉంది. మా కాడ ఖమ్మం లోకల్ అయింది, కోటీశ్వర్లు అయ్యారు. ఇక నువ్వెంత అయిపోయింది నా బతుకులు. ఇక అందుకనే ఈ ఫేర్వెల్ పార్టీ అంటే కూడా మాట్లాడేసేవట్లేదు మా కాడ ఫ్రెండ్స్. మరి శ్రీకళ అయితే ఫేర్వెల్ పార్టీకి పోతుంది, ఆ రోజు వీడియోలు చేస్తాను. మరి వాళ్ళు పర్మిషన్ ఇస్తే నేను కూడా పోతా ఫేర్వెల్ పార్టీకి. నేను అక్కడ ఉన్న వాళ్ళని ఎవరు తీయను, ఎందుకంటే పర్మిషన్ ఉండదు కాబట్టి మా వైఫ్నే తీస్తాను. మరి మా వైఫ్ని తీసుకు పెడతాను వీడియోలు. వాళ్ళు పర్మిషన్ ఇస్తే తీస్తాను, ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేక మనం తీయకూడదు కదా వీడియోలు. నేను కూడా పోతాను, దూరంగా రావచ్చు కదా. నేను చెప్పండి అబ్బా, దూరం కూకుంటా మూల కూకుంటా ముద్దయిందమ్మా. అమ్మ తల్లే అమ్మ జీవితం ఒక మూల కూకుంటలే. మీ పర్మిషన్ ఇస్తేనే వస్తా ఓకేనా? ఎందుకంటే నేను ఇక అక్కడ నేను భోజనం చేయడం కోసం కాదు కదా, నీ ఫ్రెండ్స్ని కలిసినప్పుడు నువ్వు వాళ్ళతో ఆనందపడుతున్నప్పుడు నీ ముఖంలో కళ ముఖంలో కాదవాలని, ఆ ఆనందాలు నేను కూడా నిన్ను అనుభవించాలని. నాకు లేదు గట్టేనా. ఎంతవరకు వచ్చిందమ్మా ములక్కాయ కూర? మరి కుక్కర్లో అయిపోయినావా? చేయకాదు, ఏమైతే మెత్తగా అయితే. నీ ఏమో ములక్కాయ టమాటా కలా కూర అన్నం కలదు కలా. టేస్ట్ కూర టేస్ట్ ఉంటుంది కానీ అన్నం కలవదు తెలుసా? నువ్వు సాంబార్ ఇప్పటికైనా బాగుంది కాదు. 2-3 సార్లు ఇక్కడ సాంబార్ వస్తుంది. ములక్కాయలు కాస్తనే మాకు మా నాన్న, మా చెల్లెళ్ళకి, మా అక్క వాళ్ళకి, మా అమ్మ వాళ్ళకి, మా తాతయ్య వాళ్ళకి అందరికి ఇస్తాను ఈ మధ్య. అక్క పోయినా అమ్మా మొన్న నవీన్ కాడు వచ్చినప్పుడు కదా. బాబా ఉప్పు వేస్తుంది, కారం మరి నువ్వు మగ్గడానికి ఉప్పు వేసి టేస్ట్ కోసం ఉప్పు వేసి
ఆహా. మా ఒక పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఫ్రెండ్స్, ముహూర్తాలు అయిపోయినాయి పెళ్ళిళ్ళు. మా ఊర్లో అయినా మీ ఊర్లో అయినా ఒకటే ముహూర్తాలు కదా. పెళ్ళిళ్ళు అయిపోయినాయి, భోజనాలు అయిపోయినాయి. మరి ఇక రేపు కోదాడ వస్తున్నాం. కోదాడలో 2-3 రోజులు ఉంటాం. కోదాడ వాళ్ళు ఉంటే కాల్ చేయండి, కామెంట్ చేయండి. కోదాడ వస్తున్నాం. కోదాడ, కూచిపూడి, శ్రీపురం, సూర్యాపేట్ అటు వస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఉన్నదన్నట్టు చెప్పండి. ఓకేనా? వద్దు, ఎడబాకు. బాయ్.